కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం. అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాదు, దేశంలో ఉండే ఆర్య వయస్సులందరూ కూడా ఎక్కడైతే ఆవిడ జన్మించిందో అది సొంత గ్రామంగా జన్మస్థలంగా మీరందరూ భావిస్తారు. అలాంటి జన్మస్థలానికి వాసవి పెనుగొండ అని పేరితే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అది పెట్టాం. తప్పకుండా ఒక రోజున వాసవి పెనుగొండ ఒక పర్యాటక కేంద్రమే కాకుండా ఒక దివ్య క్షేత్రంగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ కడుతున్నారు. ఆ తల్లి పుట్టిన పెనుగొండలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి దేశంలో ఉండే ఆర్య వయస్సులే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తల్లి అనుగ్రహం పొందే విధంగా చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకొక పక్కన ఆర్య వయస్సుల విన్నపం మేరకు కొంతమంది సర్టిఫికెట్లన్నీ రకరకాలుగా ఇచ్చేవాళ్ళు. గుప్తా అని, శెట్టి అని, వైశ్య అని, కోమటి అని ఇలాంటి పేర్లు ఇస్తా ఉంటే కాదు, అందరికీ ఒకటే ఇస్తే బాగుంటుంది. ఆర్య వయస్సు పేరుతో ఇమ్మంటే తొందరలోనే దీన్ని కూడా తీసుకొచ్చి ఆ గౌరవాన్ని కూడా కాపాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు ఒక నమ్మకం, అందరికంటే ఆర్య వయస్సులు మీరు చూస్తే 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు పెడతారు. అది మీ యొక్క సంస్కృతి, అది మీకు వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా. సంపాదన ముఖ్యం. వచ్చిన డబ్బుల్లో ఒక 2 రూపాయలు చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలా మందిని చూశాను. కానీ అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వైశ్య కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్లో మీరు ఒక్క అడుగు ముందుకేయాలి, అక్కడే ఆగిపోకుండా. ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు. ఆ వ్యాపారాన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకు అందరికీ. అందుకే నేను చెప్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్లో ఆర్య వయస్ కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా బాగా చేయగలుగుతారు, మీరు ముందుండాలి. ఈరోజు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. దీనికి అవసరమైతే కార్పొరేషనే కాకుండా గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తాం. అన్ని విధాలా మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడే లాస్ట్ ఇయరే చెప్పాను, ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం, ఆయన పుట్టిన ఇల్లు, ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్గా తయారు చేస్తాం. అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం. ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్పిన తర్వాత మీ అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగానికి గుర్తుండాలి, ఆ రోజు గుర్తుండాలి. శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎంతోమంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం. మెడ్రాస్లో కొన్ని రోజులు, ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు, తర్వాత హైదరాబాద్లో నేనే అభివృద్ధి చేశా. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ